నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ కూడలి నందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గ మీ సేవా అసోసియేషన్ ఆపరేటర్లు అందరూ కలిసి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న అసెంబ్లీలో మీ సేవా శాఖను ఐటీ శాఖలో కలుపుతానని చెప్పటం చాలా ఆనందకరమని, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మీ సేవా శాఖ తరపున కృతజ్ఞతలని తెలిపారు। మీ సేవా శాఖ ఆపరేటర్లందరూ కలిసి ఎన్టీఆర్ విగ్రహంకు పాలాభిషేకం చేశారు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మన నియోజకవర్గ శాసనసభ్యులు ముద్దల వెంకట సుధీర్ రెడ్డి గారికి సుధీర్ రెడ్డి గారికి బండ్లో వస్తున్నారు ఎందుకనగా నిన్న అసెంబ్లీలో ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు మీ సేవను బలోపేతం చేస్తామని ప్రకటన చేసి ఉన్నారు। దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఐటీ శాఖ మంత్రి మన నారా లోకేష్ గారికి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు। మాకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరింత సేవలు అందిస్తామని లోకేష్ గారికి హామీ ఇస్తున్నాం। అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము। దీనిలో భాగంగా కాళహస్తి నియోజకవర్గంలో కూడా ఆపరేటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాము। ముఖ్యమైన కారణం ఏమంటే నేను అసెంబ్లీలో గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి వారి గారు మీ సేవా శాఖను ఐటీ శాఖలో కలుపుతామని నేను అసెంబ్లీ సాక్షిగా తెలిపారు। అలాగే దీన్ని నమ్ముకొని రాష్ట్రంలో 10,000 కుటుంబాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను 30,000 కుటుంబాలు బతుకుతున్నాము। వీళ్ళకంతా భరోసాను కల్పించారు। పాత 2003లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే అప్పటి ఐటీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి కళ మీ సేవగా పెట్టి ప్రజలకు అన్ని శాఖల ద్వారా ప్రజలకు సేవలు చేయాలనేది అదే పాత తరహా ఇప్పుడు మళ్ళీ ఐటీ శాఖలో కలపడం చాలా సంతోషంగా ఉంది। దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మీ సేవ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం।